Hey guys, welcome back to our channel. నిన్న జరిగిన డే 1 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓ రేంజ్ లో బిడ్డింగ్ చేశారు. అయితే ఎస్ఆర్ఎస్ టీం టోటలీ 8 ప్లేయర్స్ ని ఫస్ట్ డే ఆక్షన్ లో బై చేశారు. వీళ్ళని బై చేశాక వీళ్ళ ప్లేయింగ్ 11 ఆల్మోస్ట్ సెట్ అయిందని చెప్పుకోవాలి. అయితే బిఫోర్ ది ఆక్షన్ సన్ రైజర్స్ టీం దగ్గర ఉన్న పర్స్ అమౌంట్ కి వీళ్ళని స్టార్ ప్లేయర్స్ ని కాకుండా మిడిల్ రేంజ్ ప్లేయర్స్ ని మాత్రమే బై చేస్తారు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆరెంజ్ ఆర్మీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మించిన ఆక్షన్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఈసారి ఆక్షన్ లో సన్ రైజర్స్ టీం రెప్యుటేషన్ ఉన్న చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని బై చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ టీం ఆక్షన్ లో ప్రతి ఒక్క స్టార్ ప్లేయర్ కోసం అగ్రెసివ్ గా బిడ్ చేశారు. ప్లేయర్స్ లైక్ హర్షదీప్ సింగ్, రిషబ్ పంత్, యుజవేంద్ర చహల్, లియం లివింగ్స్టోన్ ఇలా చాలా మంది స్టార్స్ కోసం ఆక్షన్ లో బిడ్ చేశారు. మెయిన్లీ హర్షదీప్ సింగ్, రిషబ్ పంత్ అండ్ యుజవేంద్ర చహల్ కోసం చివరి వరకు బిడ్ చేశారు. కానీ వీళ్ళంతా ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి వెళ్ళిపోవడంతో సన్ రైజర్స్ టీం డ్రాప్ అయ్యారు. ఇక ఆరెంజ్ ఆర్మీ ఏ ప్లేయర్స్ ని బై చేశారు అని చూసే ముందు మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇక ఎస్ఆర్ఎస్ బై చేసిన ఫస్ట్ ప్లేయర్ మహమ్మద్ షమి. ఈసారి ఆక్షన్ లో ఇతన్ని బై చేస్తారు అని మేబీ సన్ రైజర్స్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండరు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే మహమ్మద్ షమిని సన్ రైజర్స్ టీం 10 కోట్ల రూపాయలకి బై చేశారు. మరి ఈసారి ఆక్షన్ లో ఇండియన్ పేసర్స్ లైక్ మహమ్మద్ సిరాజ్ ని 12 కోట్లకి, హర్షదీప్ సింగ్ ని 18 కోట్లకి, నటరాజన్ ని 10 కోట్లకి అండ్ ప్రసిద్ కృష్ణని 9 కోట్లకి ఇలాంటి ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ కి ఫ్రాంచైజ్ బై చేశారు. మరి వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మహమ్మద్ షమి ఐపీఎల్ అండ్ టీ20s లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా ఉన్నాడు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యాచ్ విన్నింగ్ బౌలర్ ని 10 కోట్ల రూపాయలకి బై చేశారంటే అది రియల్లీ గ్రేట్ బై అని చెప్పుకోవాలి. ఇక సన్ రైజర్స్ టీం బై చేసిన సెకండ్ ప్లేయర్ హర్షల్ పటేల్. 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన ఇతన్ని మన ఆరెంజ్ ఆర్మీ బై చేశారు. వీళ్ళకి క్వాలిటీ ఇండియన్ మిడిల్ ఓవర్ బౌలర్ కావాలి అన్న సిచ్యువేషన్ లో అట్ ద టైం హర్షల్ పటేల్ వీళ్ళకి 8 కోట్ల రూపాయలకి దొరికేశాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రీమియం స్టార్ పేసర్ ని 8 కోట్ల రూపాయలకి బై చేశారంటే అది రియల్లీ అమేజింగ్ బై అని చెప్పుకోవాలి. అయితే హర్షల్ పటేల్ హైలీ వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ సన్ రైజర్స్ టీమ్ కి మిడిల్ ఓవర్స్ లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా ఉంటాడు. ఇతను సన్ రైజర్స్ టీమ్ లోకి వచ్చాక ఎస్ఆర్ఎస్ స్పేస్ అటాక్ చాలా డెడ్లీగా కనిపిస్తుంది. పాట్ కమిన్స్, మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ వీళ్ళ ముగ్గురితో సన్ రైజర్స్ స్పేస్ అటాక్ చాలా వరకు డేంజరస్ గా ఉంది. బికాస్ ఆఫ్ పవర్ ప్లే లో మహమ్మద్ షమి ఉంటాడు, మిడిల్ ఓవర్స్ లో పాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ అండ్ డెత్ లో మహమ్మద్ షమి, పాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్. సో రియల్లీ సన్ రైజర్స్ స్పేస్ అటాక్ చాలా వరకు డెడ్లీగా ఉంది. ఇక సన్ రైజర్స్ టీం బై చేసిన థర్డ్ ప్లేయర్ ఇషాన్ కిషన్. ఇది సన్ రైజర్స్ టీం నుండి సర్ప్రైజింగ్లీ ఒక గ్రేట్ బై అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ లాంటి ఒక టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ ని సన్ రైజర్స్ టీం బై చేస్తారు అని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అయితే సన్ రైజర్స్ టీం కి నంబర్ 3 పొజిషన్ లో ఒక మంచి ఇండియన్ బ్యాటర్ కావాలి. సో ఈ పొజిషన్ కోసం సన్ రైజర్స్ టీం ఇషాన్ కిషన్ ని 11 కోట్ల 25 లక్షలకి బై చేశారు. ఇప్పటికే సన్ రైజర్స్ టీం బ్యాటింగ్ లైనప్ చాలా వరకు ఫైర్లీ గా ఉంది. ఇక ఇషాన్ కిషన్ రాకతో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా వరకు డేంజరస్ గా కనిపిస్తుంది. అయితే ప్లేయర్స్ లైక్ ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఐదుగురు కూడా ఎక్కడ కూడా తగ్గే ప్లేయర్స్ అయితే కాదు. ప్రతి ఒక్కరు కూడా హార్డ్ హిట్టింగ్ ప్లేయర్స్. సో డెఫినెట్లీ ఈసారి సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ చాలా వరకు ఫైర్లీగా ఉంది. ఇక సన్ రైజర్స్ టీం బై చేసిన ఫోర్త్ ప్లేయర్ రాహుల్ చహర్. ఈసారి ఆక్షన్ లో ఇతన్ని సన్ రైజర్స్ టీం లోయెస్ట్ ప్రైస్ 3.20 crores కి బై చేశారు. మనం ముందు నుండే మాట్లాడుకున్నట్టు సన్ రైజర్స్ టీం కి ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ కావాలి. అండ్ ఆల్సో మనం టార్గెట్ వీడియోస్ లో కూడా ఎస్ఆర్ఎస్ టీం రాహుల్ చహర్ ని టార్గెట్ చేస్తారు అని చాలా సార్లు మాట్లాడుకున్నాం. అలా అన్నట్టుగానే ఇతన్ని సన్ రైజర్స్ టీం బై చేశారు. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటి అంటే ఇతను చాలా తక్కువ అమౌంట్ కి దొరికేశాడు. మనం చూసుకుంటే చహల్ అండ్ అశ్విన్ ఇలాంటి స్పిన్నర్స్ అందరూ ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి వెళ్లారు. అదే రాహుల్ చహర్ మాత్రం చాలా తక్కువ అమౌంట్ కి దొరికేశాడు. ఇక సన్ రైజర్స్ టీం బై చేసిన 5th ప్లేయర్ ఆడమ్ జంపా. అయితే సన్ రైజర్స్ టీం కి ఒక ఫారెన్ స్పిన్నర్ అవసరం అయితే ఉంది. ఆ పొజిషన్ కోసం ఇతన్ని 2 కోట్ల 40 లక్షలకి బై చేశారు. అయితే సన్ రైజర్స్ టీం నూర్ అహ్మద్ ని బై చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ సన్ రైజర్స్ టీం అతను ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి వెళ్తాడు అనే ఇంటెన్షన్ తో ఆడమ్ జంపాని తక్కువ అమౌంట్ కి బై చేశారు. ఇక్కడే సన్ రైజర్స్ టీం బ్రిలియంట్ థింకింగ్ ఏంటో తెలుస్తుంది.
ఇక వీళ్ళు బై చేసిన 6th ప్లేయర్ అథర్వా టైడే. ఈ యంగ్ బ్యాటర్ ని సన్ రైజర్స్ టీమ్ యాజ్ ఏ బ్యాకప్ ఓపెనర్ గా తీసుకున్నారు. ఇతను ఓపెనింగ్ తో పాటు నంబర్ 6 ఫినిషింగ్ లో కూడా బ్యాటింగ్ చేస్తాడు. ఈవెన్ సన్ రైజర్స్ టీమ్ కి నంబర్ 6 పొజిషన్ లో ఒక మంచి ఫినిషర్ కావాలి. మేబీ సన్ రైజర్స్ టీమ్ ఆ ఫినిషింగ్ పొజిషన్ కోసమైనా ఇతన్ని బై చేసి ఉండవచ్చు. ఇతన్ని 30 లక్షల బేస్ ప్రైస్ కి సన్ రైజర్స్ టీమ్ బై చేశారు. ఇది రియల్లీ గుడ్ బై అనే చెప్పుకోవాలి. ఇక వీళ్ళు బై చేసిన 7th ప్లేయర్ అభినవ్ మనోహర్. సన్ రైజర్స్ టీమ్ కి నంబర్ 7 పొజిషన్ లో ఒక క్వాలిటీ ఫినిషర్ కావాలి. ఈ పొజిషన్ కోసం అభినవ్ మనోహర్ ని 3,20,00,000కి ఎస్ఆర్ఎస్ టీమ్ బై చేశారు. అయితే అభినవ్ మనోహర్ వెరీ గుడ్ బ్యాటర్. పాస్ట్ లో గుజరాత్ టీమ్ కి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇతనిలో ఉండే ఎబిలిటీ ఏంటి అంటే ఇతను మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు. అట్ ద సేమ్ టైం ఫినిషింగ్ లో కూడా హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ చేస్తాడు. తిను సన్ రైజర్స్ టీమ్ కి ఫినిషింగ్ లో చాలా వరకు యూస్ఫుల్ అవుతాడనే చెప్పుకోవాలి. ఇక వీళ్ళు బై చేసిన 8th ప్లేయర్ సిమ్రన్జీత్ సింగ్. అయితే సన్ రైజర్స్ టీమ్ ఈ ఫాస్ట్ బౌలర్ ని యాజ్ ఏ బ్యాకప్ పేసర్ గా తీసుకున్నారు. ఇతన్ని 50 lakhs రూపీస్ కి ఎస్ఆర్ఎస్ టీమ్ బై చేశారు. తిను పాస్ట్ లో సిఎస్కే టీమ్ కి చాలా ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేశాడు. ఇక ఈ 8 మంది ప్లేయర్స్ ని ఫస్ట్ డే ఆక్షన్ లో సన్ రైజర్స్ టీమ్ బై చేశారు. ఈసారి ఆక్షన్ లో సన్ రైజర్స్ టీమ్ కి ఒక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ అందరూ డీసెంట్ ప్రైజెస్ కి దొరికేశారు. ఐ మీన్ సన్ రైజర్స్ టీమ్ బై చేసిన ఏ ప్లేయర్ కూడా ఓవర్ ప్రైస్ ప్లేయర్ అయితే కాదు. ఆల్సో ఆక్షన్ లో 45 crores తక్కువ పర్స్ అమౌంట్ తో వెళ్లి స్టార్స్ లైక్ ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, మహమ్మద్ షమి ఇలాంటి ప్లేయర్స్ ని బై చేశారు అంటే రియల్లీ సన్ రైజర్స్ టీమ్ ని అప్రిషియేట్ చేయాలి. ఒకసారి సన్ రైజర్స్ టీమ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో పాకెట్ డైనమిక్ ఇషాన్ కిషన్ ఆడతాడు. నంబర్ 4 పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి ఆడగా నంబర్ 5 పొజిషన్ లో వికెట్ కీపర్ బ్యాటర్ గా హెన్రిచ్ క్లాసన్ ఆడతాడు. అయితే నంబర్ 6 పొజిషన్ లో చాలా వరకు ఎంటీగా ఉంది. కావాలి అనుకుంటే అథర్వా టైడే ని ఆడిపించుకోవచ్చు. అండ్ నంబర్ 7 పొజిషన్ లో యాజ్ ఏ ఫినిషర్ గా అభినవ్ మనోహర్ ఆడతాడు. నంబర్ 8 పొజిషన్ లో కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ఆడగా నంబర్ 9 పొజిషన్ లో మహమ్మద్ షమి అండ్ నంబర్ 10 పొజిషన్ లో హర్షల్ పటేల్, నంబర్ 11 పొజిషన్ లో స్పిన్ బౌలర్ గా ఆడమ్ జంపా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రాహుల్ చహర్ ఆడడానికి హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ 11 ఆల్మోస్ట్ సెట్ అయిందనే చెప్పాలి. నంబర్ 6 పొజిషన్ లో ఒక మంచి ఫినిషర్ కోసం వెళ్తారు. వీళ్ళకి ఆక్షన్ లో ఇంకా రిమైనింగ్ పర్స్ 5,15,00,000 అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ తో ఎంత లేదన్నా మినిమం 5 ప్లేయర్స్ ని బై చేయాలి అండ్ మాక్సిమం 12 ప్లేయర్స్ వరకు బై చేసుకోవచ్చు. డే టు ఆక్షన్ లో మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ ని బై చేయడానికి సన్ రైజర్స్ టీమ్ వెళ్తారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. సన్ రైజర్స్ టీమ్ బై చేసిన ప్లేయర్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఆల్సో మీకు ఏ టీం పైన వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా వస్తుంటాయి కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.